మైండ్ సెట్ అనేది ప్రతి మనిషిలో కీలకమని ఏపీ సీఎం చంద్రబాబు మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పాజిటివ్ గా ఆలోచన చేయాలని వారు కోరారు. మంత్రి నారాయణ కుమార్తె శరణి రాసిన మైండ్ సెట్ షిఫ్ట్ అనే పుస్తకాన్ని వారు ఆవిష్కరించారు. అలాగే యంగ్ రైటర్స్ ని కూడా ఎంతో ప్రోత్సహించే మన ఆనరబుల్ ముఖ్యమంత్రి గారికి సవినయంగా స్వాగతం. తాము ఇలా ఉన్నామంటే పాజిటివ్ థింకింగ్ వల్లే అని సీఎం చంద్రబాబు అన్నారు. శరణి చిన్న వయసులోనే పాజిటివ్ గా ఉండబట్టే ఇవాళ ఇలా నిలబడ్డారని తెలిపారు. ఫలితంగా మొలిచాయి చరిత్రకి. అందరం కూడా పుట్టినప్పుడు చిన్నగానే పుడతాం, మామూలు కుటుంబాలలో పుడతాం. కానీ మనం చేసే ప్రాక్టీస్ కానీ మనం బిల్డప్ చేసుకునే పాజిటివ్ మైండ్ సెట్ కానీ వాళ్ళందరినీ ఉన్నతమైన స్థానాల్లోకి రీచ్ చేసే పరిస్థితికి వస్తుంది. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ సక్సెస్ అయిన ఏ వ్యక్తిని చూసినా సేమ్ ఎగ్జాంపుల్సే ఉంటాయి. కానీ ఇక్కడ ఇంతవరకు మన అందరం కూడా సీక్రెట్ బుక్లు ఇవన్నీ కూడా చెప్పి రెఫర్ చేశాం. సక్సెస్ అయిన వాళ్ళు ఇప్పుడు నారాయణ గారు ఆయన ఇన్స్టిట్యూట్ కానీ, నేను రాజకీయాల్లో కానీ, చిరంజీవి గారి సినిమాల్లో కానీ మేము ప్రాక్టీస్ చేశాం. ఎవరైతే టాప్లో ఉండే 10%, బాటంలో ఉండే 20%కి అండగా నిలబడాలి. డబ్బులు ఇవ్వడం కాదు. చాలామంది చారిటీ చేస్తున్నారు. చిరంజీవి గారు చేస్తున్నారు, నేను చేస్తున్నా, నారాయణ గారు చేస్తున్నారు, చాలామంది చేస్తున్నారు. కానీ మనుషుల్ని క్యాపిటల్గా భావించి మనం కానీ హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వగలిగితే అచంచలమైన విశ్వాసంతో ముందుకు వస్తారు. ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే శరణ్ గారు కూడా చేసే ఈ ప్రజాసేవ, నేను ఇది సర్వీస్కి అని చెప్తున్నా, ప్రజల్ని మోటివేట్ చేయడం, విద్యార్థుల్ని మోటివేట్ చేయడం కూడా ఒక గొప్ప కార్యక్రమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. భవిష్యత్ అసెట్స్ని తయారు చేస్తున్నారు. ఒక మైండ్ షిఫ్ట్, ఒక సింపుల్ మైండ్ షిఫ్ట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. మన మైండ్ సెట్ మనకు ఏది మంచో ఏది చెడో చెబుతుందని చిరంజీవి అన్నారు. సీఎం చంద్రబాబు మైండ్ సెట్ ఎప్పుడూ నాయకత్వ లక్షణాలతో ఉంటుందన్నారు. ఆయన లాంటి మైండ్ సెట్ ఆదర్శం కావాలన్నారు. మైండ్ సెట్ షిఫ్ట్ అనేది అత్యంత అవసరం. మనం ఒక గాడిన పడి అదే ధోరణిలో ఒక గానుగెద్దులాగా కష్టపడతాం. ప్రతి వాళ్ళు కష్టపడతారు. బట్ ఆ కష్టపడటంలో స్మార్ట్గా కష్టపడతారా, హార్డ్ వర్క్ తోటి వాళ్ళు కష్టపడుతున్నారా అనే దాని మీద మనం ఆలోచించుకుంటే కనుక చాలామంది ఇలాంటి అవేర్నెస్ లేక, ఇలాంటి శరణి లాంటి వాళ్ళు ఇచ్చినటువంటి పుస్తకాలు వాళ్ళకి గైడ్ చేయక, లేకపోతే గురువులు గైడ్ చేయక, లేకపోతే వాళ్ళుగా ఆ షిఫ్ట్ అనేది తెలియక అదే గానుగెద్దులాగా అదే కష్టంతో అలాగే జీవితాన్ని వెళ్ళదీసే వస్తారు. అట్లాగే ఏదో టైంలో రిటైర్డ్ అయిపోతారు, జీవితం చాలిస్తారు, ఇది చాలు ఈ జన్మకి ఇంతే అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. మైండ్ షిఫ్ట్ చేయటం మూలంగా కష్టపడే మనస్తత్వం ఉంటే, నీ ఇష్టమైనటువంటి ప్రొఫెషన్లో కనుక నువ్వు ఉండగలిగితే ఆ రాణింపు, ఆ వెళ్ళే హైట్స్ అది వేరే. ఎంత విజనరీ అంటే ఫ్యూచర్లో ఇది డెఫినెట్గా ఈ రోజున మనం అనుకుంటున్నాం డిజిటలైజేషన్ ఆ రోజున అంత ఉధృతంగా లేదు. అలాంటి దాన్ని అయ్యి తీరుతుంది ఆయన అన్నారే. ఆయన మైండ్ సెట్ ఆ రోజు అలా షిఫ్ట్ చేసుకుని దానికి కట్టుబడి ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఐటీలో కానివ్వండి, అతను డిజిటలైజేషన్లో కానివ్వండి, ఇదిగో ఈ రోజున ఏఐలో కానివ్వండి, ఆ స్థాయికి వెళ్ళటానికి నాంది పలికినటువంటి పాయనీర్ మన చంద్రబాబు నాయుడు గారు.